భారత స్వాతంత్ర్యం తర్వాత దేశీయ నౌకాయాన్ పరిశ్రమను రక్షించాలనే ఉద్దేశంతో పలు చట్టాలు, విధానాలు అమల్లోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది కాబోటేజ్ విధానం. ఈ నిబంధనల ప్రకారం భారత్లోని ఒక పోర్టు నుంచి మరో భారతీయ పోర్టుకు సరుకులు తరలించాలంటే ప్రధానంగా భారత జెండా కలిగిన నౌకలకే అవకాశం ఉండేది. విదేశీ నౌకలకు ప్రత్యేక అనుమతులు లేకుండా ఆ అవకాశం ఉండేది కాదు. ఈ విధానం వెనుక ఉద్దేశం మంచిదే. దేశీయ షిప్పింగ్ కంపెనీలను బలోపేతం చేయడం, భారత నౌకలకు ప్రాధాన్యం ఇవ్వడం, దేశ భద్రతను కాపాడడం. కానీ కాలక్రమేణా భారతీయ కార్గో నౌకల సంఖ్య తగినంతగా పెరగలేదు. దీంతో అనేక పోర్టుల మధ్య సరుకు రవాణా ఖరీదుగా మారిందని, కొంత సరుకు విదేశీ ట్రాన్స్షిప్మెంట్ హబ్బులకు వెళ్లాల్సి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం ఏమిటి? భారత్కు వచ్చే లేదా భారత్ నుంచి వెళ్లే కంటైనర్లలో గణనీయమైన భాగం చాలా కాలం పాటు సింగపూర్, కొలంబో, దుబాయ్ వంటి విదేశీ పోర్టుల ద్వారా ట్రాన్స్షిప్మెంట్ అయ్యేది. అంటే భారత తీర ప్రాంతం ఉన్నప్పటికీ ఆర్థిక లాభాలలో కొంత భాగం విదేశీ పోర్టులకు వెళ్లేదన్న విమర్శలు వచ్చాయి. అయితే ఇది ఒక విశ్లేషణాత్మక వ్యాఖ్య మాత్రమే. భారత సముద్రాన్ని మూసివేయలేదు. కానీ కొన్ని పాత విధానాలు, పోర్టు మౌలిక వసతుల కొరత, పెద్ద ట్రాన్స్షిప్మెంట్ హబ్బులు లేకపోవటం, దేశీయ షిప్పింగ్ రంగం పరిమితంగా ఉండడం వంటి కారణాలు కలిసి అభివృద్ధి వేగాన్ని ప్రభావితం చేశాయని అనేక ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలి సంవత్సరంలో మాత్రం పరిస్థితి మారబోతుంది. ప్రభుత్వం కొన్ని రంగాలలో కాబోటేజ్ నిబంధనలను సడలించింది. కొత్త పోర్టుల అభివృద్ధి, సాగర్ మాల్ ప్రాజెక్టు, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల విస్తరణ మరియు దేశంలోనే పెద్ద ట్రాన్స్షిప్మెంట్ హబ్బులను అభివృద్ధి చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ చర్యలతో భారత్ సముద్ర వాణిజ్యంలో తన పాత్రను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ భౌగోళికంగా ప్రపంచ సముద్ర వాణిజ్యానికి అత్యంత అనుకూలమైన దేశాలలో ఒకటి. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలంటే మరిన్ని కార్గో నౌకలు, అత్యాధునిక పోర్టులు, వేగవంతమైన లాజిస్టిక్స్, ప్రపంచ స్థాయి ట్రాన్స్షిప్మెంట్ సదుపాయాలు అవసరమని వారు నిపుణులు సూచిస్తున్నారు.